HS24 న్యూస్కి స్వాగతం. నేను విజయ. డీటెయిల్స్లోకి వెళితే, భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు బగ్గుమంటున్నాయి. దాయాదిని అన్ని వైపుల నుంచి దిగ్బంధిస్తోన్న కేంద్ర ప్రభుత్వం సింధు జలాల ఒప్పందం అమలును నిలిపివేసింది. దీనిపై తాజాగా ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు అజయ్ బంగా స్పందించారు. ఈ ఒప్పందం విషయంలో ప్రపంచ బ్యాంక్ జోక్యం చేసుకొని సమస్యను ఎలా పరిష్కరిస్తుందనే దానిపై చాలా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అవన్నీ అర్థం లేనివి. ఈ బ్యాంక్ పాత్ర ఒక సహాయకుడిగా మాత్రమే ఉంటుంది అని బంగా స్పష్టం చేశారు. ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేయడం, పాక్ ప్రయోగించిన డ్రోన్లను ఇండియన్ ఆర్మీ కూల్చివేయడంతో పాకిస్తాన్ ఫేక్ న్యూస్ ప్రసారానికి తెరలేపింది. భారత్ పౌరుల్లో ఆందోళన పెంచేందుకు సామాజిక మాధ్యమాల్లో నకిలీ వార్తల ప్రచారం యుద్ధం ప్రారంభించింది. నకిలీ పాత వీడియోలతో దుష్ప్రచారం చేస్తోంది. ఈ నేపథ్యంలో శత్రుదేశం పాక్ చేసిన దుష్ప్రచారాన్ని PIB ఫ్యాక్ట్ చెక్ ఎండగట్టింది. 16 ఆధారాలతో పాక్ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టింది. గుజరాత్లోని పోర్టు సహా జలంధర్లో డ్రోన్, క్షిపణి దాడులు దృశ్యాలంటూ సోషల్ మీడియాలో పాక్ అనుకూల వ్యక్తులు వీడియోలను పోస్ట్ చేస్తున్నారు. అయితే వీటిని PIB ఫ్యాక్ట్ చెక్ తిప్పికొట్టింది. ఈ వీడియోలన్నీ అవాస్తవమేనని తేల్చింది. ఆపరేషన్ సింధూర్ పేరిట పాక్పై భారత్ విరుచుకుపడడం వల్ల ఆర్థికంగా శత్రుదేశం ఇబ్బందులు పడుతోంది. అప్పుల కోసం అంతర్జాతీయ భాగస్వాములను వేడుకుంటోంది. భారత్ ప్రతిఘటనలతో రుణాల కోసం అవస్థలు పడుతోంది. అయితే ఈ విషయం బాహ్య ప్రపంచానికి తెలియడం వల్ల తమ X అకౌంట్ హ్యాక్ అయిందని బుకాయిస్తోంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ IPL 2025 18వ సీజన్ వాయిదా పడింది. భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో ఈ టోర్నీ నిర్వాహకులకు సంబంధించిన కీలక నిర్ణయం తీసుకున్నారు. IPL మ్యాచ్లను వారం రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు టోర్నీ నిర్వాహకులు అధికారికంగా ప్రకటించారు. శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో అవుట్సోర్సింగ్ ఒప్పంద తాత్కాలిక బ్యాంకు ఉద్యోగులుగా పనిచేస్తున్న 8 మందిని విధుల నుంచి పూర్తిగా తొలగించాలని దేవాదాయ శాఖ కార్యదర్శి వి వినయ్ చంద్ ఆదేశాలు జారీ చేశారు. ఆలయానికి చెందిన కొన్ని టికెట్లు, విరాళాల స్వీకరణ కేంద్రాలు, లడ్డూ పోటు, ఇతర ముఖ్యమైన ప్రదేశాల్లో 2021 ఫిబ్రవరి 6వ తేదీన అవినీతి నిరోధకల శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విధుల్లో నిర్లక్ష్యం, అధికంగా నగదు ఉంచుకోవడాన్ని గుర్తించారు. ఈ నేపథ్యంలో తాత్కాలిక బ్యాంక్ ఉద్యోగులు జి సురేష్, బి కరుణాకర్, కె తేజేష్, ఆలయ ఒప్పంద అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఏ చిదంబరం, వి కనకరాజులు, కె హరిబాబు, ఎస్ పృథ్వీరాజ్, జె బాలకృష్ణను విధుల నుంచి వెంటనే తొలగించాలని ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇవి ఇవాల్టి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ HS24 న్యూస్. Please like, share, subscribe our channel.